హలో అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి దోసకాయ కర్రీ బ్యాచిలర్స్‌కి అండ్ బిగినర్స్‌కి చాలా ఈజీ వేలో అనమాట. ఇది సింగిల్ పాట్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి దోసకాయ హాఫ్ కేజీ, ఆనియన్స్ 100 గ్రామ్స్, టొమాటోస్ 100 గ్రామ్స్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు హాఫ్ టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ అండ్ 50 గ్రామ్స్ వరకు ఆయిల్ని కూడా యూస్ చేశానండి నేను. ఒకసారి స్క్రీన్ని పాజ్ చేసుకుని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్లో దాంట్లో కట్ చేసుకున్న టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర, మీ టేస్ట్కి స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 50 గ్రామ్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దోసకాయకి పట్టించేలాగా దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయేలాగా. ఇప్పుడు ఈ దోసకాయల్ని మనం దాంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలండి. దీన్ని మనం హై ఫ్లేమ్ మీద పెట్టి 5 మినిట్స్ కనుక ఉడికించామంటే దీంట్లో ఉన్న వాటర్ అనేది మనకు మొత్తం డ్రై అయిపోయి వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ స్టేజ్కి అయితే వస్తుంది. దోసకాయలన్నీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లో నేను హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని దీన్ని నేను 5 to 6 విజిల్స్ అయితే తీసానండి. అంతేనండి, చాలా సింపుల్గా సింగిల్ పాట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మనకు టైం సేవింగ్ ప్రాసెస్ అండ్ టైం సేవింగ్ రెసిపీ అనమాట అండి. చూసారు కదా, చాలా తక్కువ టైంలో ఎలా ఎమ్మీ రెసిపీని ప్రిపేర్ చేయాలో చూపించాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.